దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్టికల్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్డా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. ఆయనకు జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఏడాది ఆగస్టు 9వ తేదీ ఆర్టికల్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్ లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్టికల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇక కోల్కతా అత్యాచార ఘటనలో దోషిగా సంజయ్ రాయ్ను కోర్టు నిర్దేశించినట్టు తెలుస్తోంది. అలాగే జనవరి 20న ఆయనకి శిక్ష కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గత ఏడాది ఆగస్టులో సంచలనం సృష్టించినటువంటి కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రి వైద్యురాలు అత్యాచారం హత్య కేసులో కీలకమైన తీర్పు వెల్లడించింది కోర్టు. కోల్కతాలోని సీల్డా కోర్టు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. ఈ నెల 20వ తేదీన ఆయన సంబంధించిన కేసుకు సంబంధించిన శిక్ష ఖరారు చేయబోతోంది. ప్రధానంగా మనకు తెలిసిందే, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జేకర్ ఆసుపత్రిలో ఉన్న వైద్యురాలుగా పనిచేస్తున్నటువంటి 31 ఏళ్ల మహిళని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆగస్టు 10వ తేదీ అంటే 9వ తారీఖు జరిగింది. విచారణలో భాగంగా ఆగస్టు 10వ తారీఖున సంజయ్ రాయ్ అనే వ్యక్తి, ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ లాగా పోలీసులకు కొంచెం అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అతన్ని అనుమానితుడిగా తీసుకుని అతని ట్రయల్ కోర్టు ద్వారా విచారణ కానీ, లేదంటే ముందు మామూలుగా లోకల్ కోల్కతా పోలీసుల నుంచి విచారణ కొంత పారదర్శకంగా లేదు అనే ఆరోపణల నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు అప్పుడు సిబిఐకి కేసుని అప్పచెప్పారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేసినటువంటి సిబిఐ కీలకమైన విషయాలన్నింటినీ కూడా రాబట్టి సేకరించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆ వర్ణనలను బేస్ చేసుకుని కోల్కతాలోని సీల్డా కోర్టు ఈరోజు కీలకమైన తీర్పు విచారించింది. ఈ తీర్పుకు ముందు ఆల్మోస్ట్ 120 మందిని సాక్షులుగా విచారించింది సిబిఐ. విచారించి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ కానీ, వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కానీ, వాంగ్మూలాలు కానీ ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు పూర్వపరాలను మొత్తం కూడా పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్యకు పాల్పడని ఒక నిర్ధారణకు వచ్చి అతన్ని దోషిగా తేల్చుతూ సంచలనం తీర్పిచ్చింది. రేపు 20వ తారీఖు జనవరి 20వ తారీఖున శిక్ష ఖరారు, అంటే అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ కింద, ఇంపోజ్మెంట్ కింద ఆయనకి ఎంతకాలం శిక్ష వేయాలి అనే దానిపైన 20వ తారీఖున విచారించనుంది. మొత్తానికి మనకు తెలిసిందే ఎంత స్థాయిలో ఈ ఘటన ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలోనూ నిందితులకు కఠినమైన శిక్షలు పడాలి, బహిరంగానే ఉత్తేయాలంటూ ఎంత ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి అన్ని కూడా మనం చూసాం. ఆల్మోస్ట్ నిర్భయ కేసు ఎంత సెన్సేషనల్ అయిందో ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఆర్జేకర్ ఆసుపత్రి వైద్యురాలు 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ 32 ఘటనని అంతా అయింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా బయటకు వచ్చి నిందితుల్ని శిక్షించాలి అంటూ చాలా బలమైనటువంటి వాదనలు కానీ, లేదంటే అదేవిధంగా ఆందోళనలు కానీ, ప్రొటెస్టులు కానీ చేయడం జరిగింది. సో అటువంటి ఎట్టకేలకి తీర్పు అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 57 రోజుల విచారణ తర్వాత కంప్లీట్ గా ఈ కోర్టు కూడా అంత ఆషామాషిగా తీర్పు ఇవ్వలేదు. 57 రోజుల పాటు డైరెక్ట్ గా వీడియో ట్రయల్ ద్వారా, అంటే
అతన్ని విచారించడం కానీ, అక్యూజ్ ని విచారించడం కానీ, సంబంధిత వ్యక్తులు యొక్క వాదనలు వినటం కానీ ఇవన్నీ చేసిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఒక మేరకు అంటే ఈ కేసులో ఇప్పటికే ఆర్జేకర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటుగా ఎవరైతే తాలా పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ మండల్, ఆయన కూడా అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అదైతే పూర్తి స్థాయిలో విచారణ అంతా పూర్తి చేసుకున్న తర్వాత, సేకరణ మొత్తం అంటే సంబంధిత విషయాలు మొత్తం కూడా సేకరించిన తర్వాత, వాదోపవాదం ముగిసిన తర్వాత మాత్రం కంప్లీట్ గా సంజయ్ రాయ్ని దోషిగా తెలుస్తూ వేరే వ్యక్తి యొక్క ప్రమేయం లేదు అంటూ ఈ కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. సిబిఐ ఇచ్చినటువంటి నివేదికే చాలా బేస్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సిబిఐ ఫస్ట్ కోల్కతా పోలీసుల కోర్టు పోలీసుల యొక్క విచారణ పైన ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలు ఖండించాయి. అంత ప్రాపర్ గా జరగట్లేదు, పారదర్శకంగా జరగట్లేదు, ప్రభుత్వం ఎవరినో కాపాడాలని చూస్తుంది, ఎవరి మద్దతునో కూడగట్టుకోవడం కోసం దీన్ని కొంచెం లోపభూయిష్టంగా చేస్తుంది విచారణ అనే వాదనలో బలంగా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకుని కోల్కతా హైకోర్టు సిబిఐకి ఇవ్వడం, సిబిఐ అప్పటి నుంచి ట్రయల్ విచారణ చేస్తూ వెంకటేష్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కోర్టు అయితే సంజయ్ రాయ్ని నిర్ధారించింది దోషిగా. ఈ నేపథ్యంలో తాను అసలు ఈ నేరం చెయ్యలేదు అని చెప్పేసి కూడా సంజయ్ వాదించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. స్టిల్ ఈ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా తాను ఈ నేరం చేయలేదని చెప్పేసి చెప్తున్నాడు. తన గురించి తను పాజిటివ్ గా చెప్పుకుంటున్నాడు. మరోవైపు తన కుటుంబ సభ్యులు స్టిల్ ఈ రోజు కూడా తను చేశాడంటే కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు అన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. జనరల్ గా అక్యూజ్డ్ ఎవరైనా సరే తాను చేశాననే కన్ఫెషన్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. తాను నిందితుడు నేనే నేరం చేశానని ఒప్పుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలానే ఇది సెన్సేషనలైజ్ కేసు కాబట్టి ఆబ్వియస్ గా ఇతన్ని ఫ్రేమ్ చేశారా, అతను చెప్పే వాదన, సంజయ్ రాయ్ చెప్తున్న వాదనలో ఖచ్చితంగా తనకి ఎటువంటి సంబంధం లేదు, తనని ఇరికించారు, తనపై ఛార్జ్ చేసి అంటే తన మీద కేసులు పెట్టి విధంగా చేశారు తప్పించి తాను ఎటువంటి తప్పు చేయలేదని అతను బలంగా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ జనరల్ గా అక్యూజ్డ్ దోషిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడం సహజమే. కానీ దాని వెనక ఇంటర్నల్ గా ఇంకేదన్నా ఉందా అంటే ఆ వ్యాఖ్యల్ని నిందితులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైనా కన్సిడర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ ఫర్దర్ న్యాయానికి సంబంధించినటువంటి భాగంలో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే తీసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా జరగలేదు, చాలా డిలే అవుతూ వచ్చింది. ఎప్పుడో జడ్జిమెంట్ రావాల్సింది చాలా డిలే అవుతూ ఇప్పటికే చాలా లేట్ గా వచ్చింది. సో ఈ సిచ్యువేషన్స్ లో దీన్ని కావాలని ఇరికిచ్చారనుకోవచ్చా, లేకపోతే తను చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు నార్మల్ గా? రైట్, నిజంగా మీరు అన్న పాయింట్ వాల్యుబుల్. ఎందుకంటే అక్యూజ్డ్ ని తను పూర్తి అంటే ఇన్ని నెలల తర్వాత విచారణ తర్వాత ఆల్మోస్ట్ ఆగస్టులో జరిగింది అంటే ఇక ఆల్మోస్ట్ ఒక 8 నెలలు అటు ఇటుగా అవుతుంది, 7 నెలలు అటు ఇటుగా అవుతుంది. ఈ సుదీర్ఘమైన విచారణ తర్వాత అతన్ని సంజయ్ రాయ్ అంటే చాలా మంది పేర్లు వచ్చినప్పుడు కూడా సంజయ్ రాయ్ అనే వ్యక్తి అని మాత్రమే నిజానికి ఫస్ట్ అరెస్ట్ చేసింది కూడా సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఆగస్టు 9న ఇన్సిడెంట్ జరిగితే ఆగస్టు 10న తెల్లవారుజామున సంజయ్ రాయ్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ న్యాయ ప్రక్రియ జరుగుతూ ఉంది, విచారణ ప్రక్రియ కొనసాగుతూ అవుతుంది. చాలా మంది పేర్లు వచ్చాయి. ప్రిన్సిపల్ పేరు సందీప్ ఘోష్ పేరు వచ్చింది, మరొక కొంతమంది పేర్లు కూడా వచ్చాయి. కానీ అల్టిమేట్ గా ఫైనల్ గా ఫస్ట్ ఎవరైతే అక్యూజ్డ్ గా భావించి అరెస్ట్ చేశారో ఆ వ్యక్తిని జీరో చేస్తూ అంటే ఫైనల్ చేస్తూ అతనే దోషి అని దానికి తగ్గట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సేకరించిన ఆధారాలు కావచ్చు, సేకరించినటువంటి విషయాలు కావచ్చు, స్టేట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సంజయ్ రాయ్ దోషిగా తేల్చేలాగా బలంగా ఉన్న నేపథ్యంలోనే సీల్డా కోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని చూస్తూ అఫ్ కోర్స్ వీరన్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి కామెంట్స్, ఎవరైతే నిందితుడిగా దోషిగా ఖరారైన వ్యక్తి చెప్తున్నటువంటి కామెంట్స్ ని కూడా కొంత పరిగణలో తీసుకొని ఏదైనా కొన్ని సంవత్సరాలు కొంతమంది ముందుకొచ్చి మేబీ ఏమన్నా అతని వైపు డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారా లేదని కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. ఎందుకంటే డిఫెండ్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపించట్లే. మరోవైపు మా ఫ్యామిలీ చాలా నార్మల్ స్లమ్ లో ఒక చిన్న రూమ్ లో ఉండే ఫ్యామిలీ, మాకు పోరాడే శక్తి కూడా లేదని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిందితుడు జనరల్ గా నిందితుడు ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు అతని వైపుకి ఫేవర్ గానే ఉంటారు. అఫ్కోర్స్ అతను చేశాడా చేయలేదని పక్కన పెడితే తమకు ఎటువంటి సంబంధం లేదు, తాము చాలా పూర్వ వ్యక్తులను ఇలాంటి సెన్సేషనల్ కేసులో ఇటువంటి ఆరోపణలు కొంత అంటే ఇటువంటి ఫ్యామిలీ తరపు నుంచి వచ్చే బలమైన ఆరోపణలు అంటే ఇలా వాదిస్తున్న పరిస్థితి అయితే జనరల్ గా కనిపిస్తూ ఉంటుంది. మాకు సంబంధం లేదు కానీ ఫ్రేమ్ చేశారు మా యొక్క పేదరికాన్ని, లేదంటే మా యొక్క చేతగానే తనని అలసిగా చేసుకొని ఇంతమంది ప్రముఖులు చాలా మంది అందులో ఎక్కువ ఉన్నప్పుడు కూడా వారందరినీ తప్పించి కేవలం పేదరికంగా ఉన్నటువంటి మాకు ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఆర్థికంగా బలంగా లేవు కాబట్టి తమను టార్గెట్ చేసి ఫ్రేమ్ చేశారనే వాదన వినిపిస్తూ సహజంగా వినిపిస్తుంటే ఇలాంటి కేసుల్లో మరీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఎంత మేరకు దాన్ని నెక్స్ట్ స్టెప్ కి ఎవరు తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది కూడా
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ అల్టిమేట్ గా దేశవ్యాప్తంగా సంచలనం చూసినటువంటి ఈ కేసులో కొంత ఒక తీర్పు అయితే రావడం అనేది కొంత ఆశిస్తున్న పరిణామం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.